కుక్కలకు వింత వ్యాధి, చర్మం నుంచి చీము రక్తం, వాటి నుంచి కోతులకు సోకుతున్న రోగం, భయపడుతున్న ప్రజలు, తమకు సైతం సోకుతుందేమోనని ఆందోళన. కోడి వ్యర్థాలు తినడమే కారణమంటున్న డాక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు వింత వ్యాధితో బాధపడుతున్నాయి. వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు చర్మం నుంచి చీము రక్తం కారుతుంది. ఈ వ్యాధి కుక్కల నుంచి కోతులకు సైతం వ్యాపిస్తున్నది. అయితే కోడి వ్యర్థాలు తీసుకొని పోతారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. అవి తింటున్నాయి, మరి వీటికి రోగాలు వస్తున్నాయి. ఈ ఎంత వెంట్రుకలన్నీ ఊడిపోయి చీము నెత్తురు ఇవి వస్తున్నాయి. అయితే గ్రామాలల్లో కోతుల బెదడ ఎక్కువైపోయింది. ఈ కోతుల బెడద ఎక్కువైపోయేసరికి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది కుక్కలని సాదుకుంటున్నారు. ఆ కుక్కలు ప్లస్ కోతులు రెండు కొట్లాడుతున్నాయి. ఈ కుక్కలతోని కోతులకు సోకుతున్నది. ఈ కోతులు డైరెక్ట్ ఇళ్ళల్లోకే వచ్చేస్తున్నాయి లోపలికి. ఆ బట్టలన్నీ తీసుకుపోవడం, ఇళ్ళకి రావడము, ఫ్రిడ్జులు తెరవడము, కూరగాయలు ఉంటే కూరగాయలు ఏవి ఉంటే అవి తీసుకొని పోతున్నాయి. వాటి నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉన్నదా? ఈ కుక్కలను అంటే కంట్రోల్ చేయొచ్చు, కానీ కోతులను కంట్రోల్ చేయడం మహా కష్టంగా మారింది. కాబట్టి దీని మీద జంతు ప్రేమికులు అడ్డొస్తున్నారు. ప్రతిదానికి జంతు ప్రేమికులు అడ్డొస్తున్నారు. ఇక్కడ కుక్క గరిస్తే భారీ పరిహారం, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే, శునకాలకు ఆహారం పెట్టేవాళ్ళు కూడా బాధ్యులే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పోయినా కానీ కుక్కలను, వీధి కుక్కలను ఏమనొద్దు, ఏం చేయొద్దు అంటారు. ఆ వీధి కుక్కల వల్ల మరి ఇంట్లో జనాలకు ఇబ్బందులు అవుతున్నప్పుడు వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. అడవిలో ఉన్న వాటి జోలికి పోతలేరు కదా, వీధి కుక్కలలో జనాలను ఇబ్బంది పెట్టే వాటిని కంట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఆలోచన చేయాలి. మనుషులవి కూడా ప్రాణాలే కదా, అంటే మనుషుల కంటే కూడా కుక్కల ప్రాణాలు ఎక్కువనా? ఈ జంతు ప్రేమికుల ఓవర్ యాక్షన్ కాకపోతే ఇప్పుడు ఇట్లా ఉన్నది. కోతులకు వస్తుంది, కోతుల నుంచి మనుషులకు వస్తుంది. మనుషులకు వచ్చినప్పుడు ఏంది పరిస్థితి? వీళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ వీటి బారిన పడ్డోళ్ళ పరిస్థితి మీకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ జంతు ప్రేమికులు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యాధులు వచ్చి ఎంతోమంది మరి చనిపోతే మరి వాళ్ళకి ఎవరు? మరి అది కూడా ఆలోచన చేసుకోండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్. హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఆగుతారా, లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? ప్రస్తుతం నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాలు మండలాల ప్రకారమే ఎలక్షన్స్. పునర్విభజన తర్వాత పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. సందిగ్ధంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. అయితే వాస్తవానికి ప్రస్తుతము ఉన్న జిల్లాలు మండలాల ప్రకారమే నిర్వహిస్తేనే బెస్ట్. ఎందుకంటే పునర్విభజన తర్వాత కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ అయిపోయినాక తర్వాత పునర్విభజించి ఏ మండలాలు ఏ గ్రామాలు ఎందులోకి పోతాయో తర్వాత దాని ప్రకారం పాలన సాగించుకుంటే బెస్ట్ అని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడే విభజించి ఇప్పుడే ఎలక్షన్లు అంటే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉన్నది. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆలోచన చేయాలి.